ప్రార్థన అది. నా అప్పులు తీర్చమని అడుగు. కానీ దేనికోసం అడుగుతావు తెలుసా? అప్పులు తీర్చుకొని పైసలు సంపాదించి ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని 2 స్టైర్లు వేయాలని అడగబాకు. నేను నీ పని చేయటానికి నాకు ఫ్రీడమ్ లేదా? అప్పులోళ్ళు ఎటుపక్క వచ్చి ఎలా అవమానపరుస్తారో భయంగా ఉంది. నాకు దయచేసి స్వేచ్ఛనివ్వు, నాకు అనుకూలతనివ్వు, నేను నీకోసం బతకాలనుకుంటున్నానయ్యా అని అడుగు. నీకు విడుదల రాకపోతే అప్పుడు అడుగు. నీకోసం పెద్ద ఏదో సముద్రాలు పాయలు చేయాల్సిన అవసరంలే. ఒక చిటికేస్తాడు, అయిపోయింది నీ అప్పు. అది లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, యేసు నామములో తుడిచిపెట్టుకుపోద్ది అంతు లేకుండా. నమ్మితే చెప్పు స్తోత్రం. దేని నిమిత్తం అడుగుతా? అపార్ట్మెంట్లో ఫ్లాట్ కోసం అడుగుతావా? నానా, దేవుని పని చేయటానికి స్వేచ్ఛ కొరకు నువ్వు ఏది అడిగినా. ఆరోగ్యం అడుగో, ఇస్తాడు. దేనికి? ప్రభువా నన్ను బాగు చేయి, ఇంకా బాగా తిని లోకాన్ని వెలగబెడతానయ్యా అని అడగబాకు. దానికోసం అడగబాకు. నన్ను స్వస్థపరచు, నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. ఇక నువ్వు ఏది అడుగుతావో అడుగు దేవుణ్ణి. కానీ దాని అంతటి ముగింపు, దేవా నీ కొరకు నాకు చేయమని అడుగు. ఈ యథార్థ ప్రార్థన నువ్వు చేయగలిగితే, నన్ను విడిపించిన దేవుడు రోగము నుండి నన్ను విడిపించాడు, అప్పుల నుండి నన్ను విడిపించాడు, ఇతరాత్ర బంధకాల్లోంచి నన్ను విడిపించాడు, నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈరోజు పగలు నైటు మధ్యాహ్నం అన్న తేడా లేకుండా సర్వకాల సర్వావస్థలో ఆయన కొరకు బతకడానికి ప్రతిరోజు నాకు స్వేచ్ఛ అనుగ్రహించబడింది. జాగ్రత్త జాగ్రత్త, చేతులు నొప్పులు